నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. బంగ్లాదేశ్ రాజకీయ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. దశాబ్దాలుగా అణచివేతకు, హింసకు గురవుతున్న అల్పసంఖ్యాక వర్గాలపై, ముఖ్యంగా హిందువులపై నిరంతరం దాడులు జరుగుతున్న వేళ ఇక లాభం లేదని భావించిన హిందూ సమాజం ఒక చారిత్రాత్మక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తమ రక్షణ కోసం, తమ గొంతును బలంగా వినిపించడం కోసం స్వంతంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటడానికి సిద్ధమైంది. ఈ కొత్త పార్టీ పేరు బంగ్లాదేశ్ మైనారిటీ జనతా పార్టీ. ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికల్లో వీరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నారు, ఈ ఎన్నికలు బంగ్లాదేశ్ భవిష్యత్తును ఎలా మలచబోతున్నాయి చూద్దాం. బంగ్లాదేశ్ లో అణచివేతకు గురవుతున్న హిందువులు ఇప్పుడు రాజకీయ సమరానికి సై అంటున్నారు. దశాబ్దాలుగా హింసను, వివక్షను భరిస్తున్న అల్పసంఖ్యాక వర్గాలు తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు బంగ్లాదేశ్ మైనారిటీ జనతా పార్టీని రంగంలోకి దించాయి. ఈ ఏడాది ఏప్రిల్లోనే అధికారికంగా రిజిస్టర్ అయిన ఈ పార్టీ ఫిబ్రవరి 12న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 91 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. మొత్తం 300 సీట్లున్న నేషనల్ పార్లమెంట్ లో కనీసం 40 నుండి 45 సీట్లు సాధించడమే లక్ష్యంగా వీరు ముందుకు సాగుతున్నారు. ఇది అల్పసంఖ్యాక వర్గాలకు రాజకీయ అధికారంలో ఒక కీలక మైలురాయిగా నిలవాలని ఆశిస్తున్నారు. ప్రధాన శ్రవంతి పార్టీలైన బిఎన్పి లేదా జమాతే ఇస్లామీతో పొత్తు కుదుర్చుకోవడం ద్వారా తమ గొంతులు మరింత బలంగా వినిపించవచ్చని ఈ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాజకీయ అధికారంలో భాగస్వామ్యం లభిస్తేనే తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వారు నమ్ముతున్నారు. మరోవైపు 17 ఏళ్ల సుదీర్ఘ ప్రవాసం తర్వాత బంగ్లాదేశ్ కు తిరిగి వచ్చిన మాజీ ప్రధాని ఖలేదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ అందరికీ సురక్షితమైన దేశాన్ని నిర్మిస్తారని హామీ ఇస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇటీవల ఇన్క్విలాబ్ మంచు వ్యవస్థాపకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ దారుణ హత్యకు గురవడం దేశంలో కలకలం సృష్టించింది. ఈ హత్య వెనక హిందూ వ్యతిరేక శక్తుల కుట్ర ఉందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. హాదీ హత్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు షాబాగ్ కూడలిని దిగ్బంధించారు. ఈ కేసు దర్యాప్తును FBI లేదా స్కాట్లాండ్ యార్డ్ వంటి అంతర్జాతీయ ఏజెన్సీలకు అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య హిందూ పార్టీ ఎన్నికల బరిలోకి దిగడం ఒక చారిత్రాత్మక పరిణామం. ఈ బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త దిశను నిర్దేశించగలదు. అల్పసంఖ్యాక వర్గాలకు నిజమైన రక్షణ లభిస్తుందో లేదో, లేదా ఈ పోరాటం మరింత హింసకు దారితీస్తుందో చూడాలి.